ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. ప్రేమైన వల్లరా, ఇక్కడ మనం ఈ అధ్యాయం ప్రకారంగా ఆలోచన చేస్తే యోబు స్నేహితుడైన బిల్దదు కొన్ని విషయాలని మాట్లాడుతున్నాడండి. మరి వాస్తవంగా చెప్పాలంటే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు యోబు కష్టంలో మరి ఎన్నో విషయాలు ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ యోబు యొక్క దేవుణ్ణి అంటే యోబు యొక్క భక్తిని పూర్తిగా గుర్తెరగని వారండి. మరి అటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుడు పట్టించుకుంటలేదు అని ప్రియమైన వాళ్ళరా ఆ రీతిగానే ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ దేవుడు న్యాయవంతుడండి. యథార్థవంతుణ్ణి ఎప్పుడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. అంతేకాదు, ఎవరెవరైతే దుష్కార్యములు చేస్తున్నారో వారిని ఎప్పుడు కూడా పైకెత్తడు, నిలవబెట్టడు, ఘనపరచడండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నీతికి న్యాయమునకు కర్తగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, ప్రియమైన వాళ్ళారా రారాజుగా ఉన్నాడు. కావున దేవుడు యథార్థవంతుడైన యోబుని త్రోసివేశాడా? లేకపోతే ఎందుకు యోబుకు అంత శ్రమ వచ్చింది, ఏంటి ఆ బాధ అని ఆ ముగ్గురు స్నేహితులు ఆలోచిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే యోబు యొక్క శ్రమ ఒక పరీక్ష, అంతేగాని యోబు ఏదో తప్పిదము చేశాడను, దేవునికి ఆయాసకరమైన పనులు చేశాడను, పాపం చేశాడను కాదు. ప్రియమైన వల్ల అది ఒక పరీక్ష. యథార్థవంతుని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు, అంతేకాదు త్రోసివేసేవాడు కాదు. ప్రియమైన వల్లరా, ఒకసారి మనం జాగ్రత్తగా ఆలకిస్తే దేవుడు తన యొక్క న్యాయము విధిని రద్దుపరిచేవాడంటే అది కూడా కాదు. ప్రతి ఒక్కరికి కూడా సర్వశక్తి దేవుడు చక్కటి న్యాయము చేసే న్యాయాధిపతి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది యథార్థవంతులు ఉన్నారు. మరి యేసేపు యథార్థవంతుడే. మరి యేసేపుని చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. ప్రియమైన వల్ల ఇలా ఎంతో మంది భక్తులు ఉన్నారు. యథార్థవంతులను దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన కావచ్చు, వారి జీవితం కావచ్చు, దేవుడికి చాలా ఇష్టమండి. అలాగే యోబును కూడా త్రోసివేయలేదు, 2 వంతులుగా ఆశీర్వదించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.